వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ నమస్సుమాంజలి. దాసరి గారితో మాకు పరిచయం పాలకొల నుంచి ఉంది. మాకు గురువుగారు నాటకాలు ఆడే రోజుల నుంచి మేము ఆయన వెనకాల తిరిగేవాళ్ళం. ఆ తర్వాత ఆయన దాసరి గారు డైరెక్టర్ అవటం, ఆ తర్వాత మద్రాసులో ఆయన ఒక జెండా ఎగరేయటం, ఒక దర్శకుడు అనే దానికి గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ఓన్లీ దాసరి నారాయణరావు గారు. ఆ దాసరి నారాయణరావు మా పాలకొల అనుబంధం. ఆ తర్వాత నా మిత్రుడు కోటి రామకృష్ణ, అలాగే మరొక మిత్రుడు, నాకు చాలా గురువు లాంటి వ్యక్తి మా రేలింగి నరసింహరావు గారు, ఈ దమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మా ప్రభు గారు, వీళ్ళందరినీ పెట్టి ఆయన పోయిన తర్వాత ఆ తరం ఈ తరం కూడా దాసరి గారి పేరు ఫరెవర్ మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేను దాసరి ఫిల్మ్ అవార్డ్స్ అనే సంస్థని ప్రారంభించి ఈవేళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకసారి దాసరి నారాయణరావు గారి పుట్టినరోజుకి వాళ్ళ అబ్బాయి ప్రభు గారిని నేను హీరో గారిని పిలిచాను. నేను వస్తే అలా వస్తానని అన్నారు. కాదు బాబు, ఒకసారి వచ్చి జ్యోతి ప్రజలు చేసి వెళ్ళిపోండి, నాన్నగారికి మనం మనం చెప్పాలి అంటే ఆయన ఏమన్నాడంటే, ఏమంటే మా నాన్నగారికి మీకు సంబంధం ఏంటి, మీరు మాటగా దాసరి నారాయణరావు వర్ధంతి జయంతి లేకపోతే పుట్టినరోజు ఇవి చెప్తుంటారు కదా, మీరు మా నాన్నగారి దగ్గర పని చేశారా అని అడిగాడు. నేను పని చేయలేదండి, దాసరి అభిమాని నేను. ఎప్పుడో మనుషులంతా ఒకటే టైంలో దాసరి ఫిల్మ్ కల్చరల్ అవార్డ్స్ అని చెప్పేసి మేము పాలకుల్లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి నేను ఇప్పటివరకు గురుగారి శిష్యుడిగా ఉన్నాను. నేను దాసరి గారి పక్కన కూర్చుని ఒక 100 సార్లు మీ ఇంట్లో వెండి కంచంలో భోజనం చేశానండి, ఎందుకంటే నాకు అటాచ్మెంట్ ఎందుకండి, అవసరం లేదు అన్న. ఆయన చాలా థ్యాంక్స్ అండి, నాన్నగారి వల్ల బాగుపడిన వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా ఇది పట్టించుకోవట్లేదు, కేవలం మీరు, రేలనేశ్వర గారు, భరద్వాజ్ గారు, మా కళ్యాణ్ గారు, ప్రభు గారు, మీరే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, ఖచ్చితంగా మీ ఫంక్షన్కి వస్తాను సార్ అని నాకు ఒక అవార్డు లాగా గొప్ప ప్రశంస నాకు అందజేసినందుకు గురుగారి పిల్లలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తానండి. అలాగే మా అన్నయ్య, నేను ఇండస్ట్రీకి 2003లో వస్తే ఫస్ట్ నాకు కలిసింది మా సి కళ్యాణ్ గారు. సి కళ్యాణ్ గారు ఆవేళ నుంచి ఈవేళ వరకు ఆయనకి సొంత బ్రదర్ లాగా నేను ఉంటున్నాను. ఆయన దాసరి గారు పోయిన తర్వాత ఆయన డబ్బుతో మన తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన విగ్రహాన్ని పెట్టి, జీవితంలో ఎవరు ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం దాసరి నారాయణ మర్చిపోకూడదు అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే దాసరి నారాయణ గారి మీద అంత గురి, ఆయనకి అంత శిష్యుడు, ఆయనతో చాలా సినిమాలు తీశాడు. అలాగా ఇక్కడ మనం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దాసరి గారి పుట్టినరోజు వచ్చి మేము మాలేసి అందరూ చేస్తూ ఉంటాం. దాసరి గారు ఉన్నా లేకపోయినా ఆయన శిష్యులు, ఆయన అభిమానులు ఎప్పుడు ఈ తరంలో ఇలా ఉంటాం. ఈ తరానికి వచ్చే తరానికి కూడా దాసరి అంటే ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయనకు ప్రతిభ ఏంటి అని తెలియజేయడం కోసమే ఈ సత్కారాలు సన్మానాల కార్యక్రమం పెడుతున్నాం. ఇది విషయం అండి. ఇకపోతే ఈవేళ ఈ అవార్డు ఫంక్షన్ పెట్టి మేము జనరల్గా ప్రతి సంవత్సరము మే 4వ తారీఖున గురుగారు పుట్టినరోజు, ఆ రోజున మాత్రమే అందరికీ ప్రతిభ గల వారందరికీ కూడా మనం అవార్డు చూడడం జరుగుతుందండి. కానీ మొన్న 1వ తారీఖున మేము ఇవ్వాల్సిన 2 అవార్డులు వేరే కారణాల వల్ల మిస్ అవ్వడం వల్ల ఈవేళ ఈ కార్యక్రమం చేయడం కోసం, వర్ధంతి కార్యక్రమం చేయడం కోసం కోరుకున్నాం. దాంట్లో చాలా నాకు ఇష్టమైన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి జైహింద్ గౌడ్ గారు. ఎందుకంటే సినిమాకి తెలంగాణ, ఆంధ్ర ఏం లేదండి, అందరూ చూడాలి సినిమా, అందరూ చూస్తేనే ప్రేక్షకులు డబ్బు వస్తుంది మనకందరికీ. కాబట్టి తెలుగు సినిమా అది మన మోటివేషన్ అండి. ఆ జైహింద్ గౌడ్ గారు 8 సంవత్సరాల నుంచి పైడి జయరాజు గారి గురించి మాట్లాడుతుంటే నేను అనుకున్నా, పైడి జయరాజు గారు అంటే ఆయన బంధువు ఉంటారు, లేదంటే ఆయనకి చుట్టం ఉంటారు, అందుకే ఆయన చేస్తున్నాడు, ఆయన స్వార్థం ఉందేమో అనుకున్నానండి. కాదు, పైడి జయరాజు గారు ఎవరి మనిషి కాదు, ఆయన తెలంగాణ బిడ్డ అనే ఒకే ఒక్క అంశంతో ప్రతి సంవత్సరం ఆయన వాళ్ళ అబ్బాయి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. 8 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తే నేను ఇంచుమించుగా 8 కార్యక్రమాలకి నేను గెస్ట్గా వచ్చా. ఆ అభిమానంతో ఆయన్ని ప్రభుత్వం గుర్తించకపోవచ్చు, నేను దాసరి నారాయణరావు ఫిల్మ్ అవార్డ్స్ కూడా ప్రభుత్వం అవార్డు లాంటిది అని భవిష్యత్తులో ఫీల్ అయ్యేలాగా ఉండటం కోసం, సార్ మీకు నేను అవార్డు ఇస్తాను సార్ అంటే చాలా ఆనందం సత్యనారాయణ చెప్పారు. ఈవేళ ఈ కార్యక్రమం జైహింద్ గౌడ్ గారి గురించే, ఈ అవార్డు కోసమే నేను ప్రకటన జరిగింది. మా కమిటీలో జైహింద్ గౌడ్ గారికి పలానా అవార్డు ఇస్తామంటే, అలా వద్దు, గవర్నమెంట్ ప్రకటించకుండా మీరు ఆయన పేరు మీద మన అవార్డు ఇవ్వకూడదు, రేపు గవర్నమెంట్ ఏంటంటే మీరు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఇంకెందుకు ఇవ్వాలని ఉద్దేశంతో పక్కన పెడతారు అని చెప్పి భరద్వాజ్ గారు మమ్మల్ని కేకలేస్తే ఆ అవార్డు పేరు పెట్టకుండా మేము ఉంచాం. దాసరి ప్రతిభ అవార్డు అని మేము రెడీ చేసాం. కానీ ఈవేళ లక్కీగా అనుకోకుండా ప్రభుత్వం అనౌన్స్ చేసేసింది, కాబట్టి మనం ఇచ్చిన తప్పు లేదని మా ప్రభు గారు, మా రేలనేశ్వరరావు చెప్తే ఈవేళ ఆయనకి పైడి జయరాజు స్మారక అవార్డుగా మార్చి ఆయనకి ఇస్తున్నాం. ఇంకో 2 విషయం ఏంటంటే, వంశీ రామరాజు గారు అండి. పాలకొల్లో నేను చదువుకున్న రోజుల్లో అలా నేల మీద ప్రేక్షకుల దగ్గర కూర్చున్న రోజుల నుంచి, అంటే సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఆయన అవార్డ్స్ చేస్తున్నారండి. అక్కడ పాలకొల్లు మీద దాసరి కల్చర్ నుండి పెడితే
వంశీ దాసరి అవార్డ్స్ అని పేరు మీద, వంశీ బర్క్లీ అవార్డ్స్ అని పేరు మీద ఆయన ఎన్నో సంస్థలకు అవార్డులు ఇచ్చారు. అప్పుడు అనుకున్నాను ఎప్పటికైనా నేను కూడా హైదరాబాద్ వెళ్ళి ఈ వంశీ రామరాజు గారి పేరు మీద ఒక చిన్న అవార్డు తీసుకుంటే ఎంత బాగుంటుంది అని కళ్ళగన్ని రోజులు అండి ఆ రోజుల్లో. ఈవేళ లక్కీగా నేను ఇండస్ట్రీ రావటం, వంశీ రామరాజు మా పరిచయం అవటం, ఇలా మా ఇద్దరికి అనుబంధం పెరగటం, అంటే ఒక కార్యక్రమం ఎలా చేయాలి అనేది 100% నేను వంశీ రామరాజు గారి దగ్గర కాపీ కొట్టానండి. అంటే ఒక గెస్ట్ వస్తే గెస్ట్ని ఎక్కడ కూర్చోబెట్టాలి, గెస్ట్ ముందు ఎవరిని పిలవాలి, దానికి ఒక చైర్ మీద కూడా పేరు రాస్తాను నేను, ఇది సీటు పలానాడిగాను, ఎందుకంటే వేరే కూర్చోకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం ఏదో అవార్డు ఇచ్చాం పో అన్నట్టు కాకుండా ఆ అవార్డు అనేది ఎంత గౌరవంగా వాళ్ళు ఇచ్చారు, మనం ఎంత గౌరవంగా తీసుకున్నాం, అవార్డు ఇచ్చే సంస్థ పేరు మీద, అవార్డు ఇచ్చిన వ్యక్తి పేరు మీద బట్టే ఆ అవార్డు యొక్క వాల్యూ పెరుగుద్దండి. అంతే తప్ప అవార్డులు 250, 300 పెడితే అక్కడ రవీంద్ర భారతిలోనో లేకపోతే త్యాగరాయ కాన్సెప్ట్లో 3 అవార్డులు వస్తాయండి. ఇది డబ్బుతో తీసిన అవార్డు కాదు, ఇది వాళ్ళ యొక్క గుర్తింపు, గౌరవం, మర్యాదకి ఇచ్చే అవార్డు. అందుకనే ఇలాగా దాసరి గారి పేరు మీద మేము అవార్డు ఇచ్చేది ఏంటంటే, ఇది గతంలో నాకు దాసరి అవార్డు ఇచ్చారయ్యా, లేదా గతంలో నాకు వంశీ అవార్డు ఇచ్చారయ్యా అనే స్టేజీలో చెప్పుకునేలా ఉండాలనే ఉద్దేశంతో, తరాలు మారిన ఆ పేర్లు అవార్డుల గౌరవాలను మారకూడదు ఉద్దేశంతో నేను ఇవాళ వంశీ రామరాజు గారికి ఈ అవార్డు ఇస్తున్నాం. ఇక వంశీ రామరాజు గారు ఏ కార్యక్రమం చేసినా రైట్ హ్యాండ్ లాగా మా రేలనేశ్వర గారు, లెఫ్ట్ హ్యాండ్ లాగా నేను ఉంటాం. ఆయన కూడా నేను అంటూ ఉంటాను, ఏమంటే మీరు ఇంకొక 50 సంవత్సరాలు ఉంటారు కదా, ఆ తర్వాతైనా నన్ను వారసుడిగా ప్రకటించండి సార్ అని నేను ఆయన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వంశీ రామరాజు గారి పిల్లలు ఎవరు దీంట్లో యాక్టివ్ ఉండరు, నేను ఆయన పిల్లవాళ్ళు అంటోండి, కాబట్టి నేను యాక్టివ్ ఉంటాను కదా సార్ అని చెప్తున్నా. ఎందుకంటే అంత గొప్ప సంస్థ, అలాంటి సంస్థలో మనం కూడా ఒక బాధ్యత కలిగి వ్యక్తిగా ఉంటే గౌరవం ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్పాను. ఇకపోతే ఇవాళ 3వ అవార్డు నా సోదరుడు లాంటి వ్యక్తి బాబ్జీ గారండి. ఒక విధంగా నేను ప్రొడ్యూసర్ అవ్వడం కారణం నాకు బాబ్జీ అండి. ఎందుకంటే ఎన్టీఆర్ నగర్ అనే సినిమాలో నేను ఒక వేషం కోసం ఒక ఆల్బమ్ తీసుకుని ఆ రోజుల్లో నేను వెళ్తే ఈయన నన్ను మేకప్ టెస్ట్ చేశారు. అప్పట్లో డిజిటల్ కెమెరాలు లేవండి, మామూలు ఫిల్మ్ రీల్ కెమెరాలు. నువ్వు అలాను ఇలాను అని నాతో ఫోటో తీయించి నువ్వు పనికిరావా ఇండస్ట్రీకి పోవన్నాడండి ఆయన బాబ్జీ. సరే ఇక నేను ఆర్టిస్ట్గా పనికిరాని చెప్పి నేను రోడ్లో కృష్ణానగర్ రోడ్ల మీద తిరుగుతుండగా ఎవరో ఒక ఆయన వచ్చి, ఏమైనా నువ్వు ఆర్టిస్ట్, ఆయన పనికిరాను అన్నాడు, నువ్వు సినిమా తీవయా, నువ్వు ప్రూవ్ చేసుకో అని అంటే నేను అప్పుడు సినిమా తీశాను. దాంట్లో చిన్న వేషం వేశానండి. తర్వాత నేను వేషం వద్దామంటే ఖాళీ లేదు, సినిమా తీయడం నిర్మాణంలోనే జరిగాను. బాబ్జీ గారి ఇన్స్పిరేషన్తో 2004 జూన్ నుంచి 2005 జూన్ వరకు 13 సినిమాలు తీయగలిగా. కేవలం నాకు ఇన్స్పిరేషన్ బాబ్జీ అండి. నేను బాబ్జీని కంప్లైంట్ కాదు, ఇది నేను గర్వంగా చెప్తున్నా, నాకు ఇన్స్పిరేషన్ బాబ్జీ అని. ఎందుకంటే ఆ రోజున నాకు వేషం ఇస్తుంటే నేను ఏ జూనియర్ ఆర్టిస్ట్ కింద, సీనియర్ ఆర్టిస్ట్ కింద ఈ కృష్ణారావు తిరిగి ఉండేమో, అదే నాకు ఇన్స్పైర్ చేశాడు. కాబట్టి ఇవాళ ప్రొడ్యూసర్గా గర్వంగా చెప్తున్నా. నేను 115 సినిమాలు తీస్తే దాంట్లో 11 హిట్లు, మిగతా అన్నీ ఫ్లాప్లే. నేను నేర్చుకుంది ఏంటంటే ఫ్లాప్ సినిమాని సేఫ్గా ఎలా తీయాలి. అది మా గురువు రామ్ గోపాలం గారు ఒకటి చెప్పాడు, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వక, అది దృష్టి పెడితే. ఇప్పుడు దాసనాథ్ గారు క్లాప్ కొట్టినా, చిరంజీవి గారు క్లాప్ కొట్టినా, ఎవరు క్లాప్ కొట్టినా వాళ్ళు మంచి ఉదయంతో కొడతారు క్లాప్, ఈ సినిమా ఆడాలని. కానీ నీ తీసే సినిమాలో దమ్ము లేకపోతే అది ఎందుకు ఆడుతుంది? ఆ తప్పు ఆ క్లాప్ కొట్టిన వాళ్ళదేనో పూజ చేసిన వాళ్ళది కాదండి, మనదే. మన సినిమా మీద మనం 100 సార్లు చూసుకుంటాం, షూటింగ్లో, డబ్బింగ్లో, ఎడిటింగ్లో చూసుకుంటాం. మన సినిమా ఆడుతుందో మనకు లేదు, మనకు తెలుసు. కాబట్టి నేను 50 సినిమాలు తీసేవరకు ఇటు సినిమా తీద్దాం అనుకున్నాను. 51 సినిమా నుంచి తెచ్చి ఇటు సినిమా వద్దు, సేఫ్ సినిమా ఎలా తీయాలి అనుకున్నాం. అందువల్ల నేను ఈవేళ కంఫర్టబుల్గా మళ్ళీ ఈ ఉంగరాలతో మీ ముందు కూర్చున్నానంటే నా ప్లానింగ్ తోటి 115 సినిమాలు తీయగలిగాను. ఇదంతా మా బాబ్జీ గారి ఇన్స్పిరేషన్ అని చెప్పి మీకు గర్వంగా చెప్తున్నా. ఆ రోజు బాబ్జీ నాకు వేషం ఉంటుంటే నేను ఆర్టిస్ట్ ఇవ్వండి, లేకపోతే ఇవాళ నేను ప్రొడ్యూసర్ అవుతున్నా. అది ఇక నాగబాల సురేష్ గారు, నాగబాల అని ఒక సీరియల్ ఓపెనింగ్కి నేను వెళ్ళా. అప్పుడు పరిచయం అండి. ఈవేళకి ఎన్ని ఏళ్ళు చూడండి, ఆ నాగబాల యాక్షన్ అందరూ ముసళ్ళకి పెద్దలు అయిపోయారేమో కూడా. అప్పటి నుంచి నాగబాల సురేష్ గారు మాకు చాలా అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్. నేను వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినా, శుభకార్యం జరిగినా, గృహప్రవేశం జరిగిన ఏం జరిగినా ఫస్ట్ గెస్ట్ నేను ఉంటా. అంత ఒక మంచి స్నేహితులు నాకు నాగబాల సురేష్ గారు. ఆయనకి ఈవేళ మేము ఆత్మీయ గెస్ట్గా మేము ఆయన పిలుచుకున్నాం. అలాగే డాక్టర్ వీరశంకర్ గారు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా కోట రామకృష్ణ గారు. కోట రామకృష్ణ గారి దగ్గర సీనియర్ కోఆర్డినేటర్గా పనిచేశారు. కోట రామకృష్ణ గారి శిష్యుల్లో అద్భుతమైన సక్సెస్ సాధించిన వ్యక్తులు 10 మంది ఉంటే ఆ 10 మంది నెంబర్ 1 మా వీరశంకర్ గారు. ఆయన డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా ఇంకోటైనా కూడా మాకు చాలా ఆత్మీయుడు. మేము దాసరి అవార్డ్స్కి ఏమో కమిటీ వేసామండి, తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు, ప్రభు గారు, రేలనేశ్వర గారు. కోట రామకృష్ణ అవార్డ్స్కి కమిటీ చైర్మన్ మా వీరశంకర్ గారు. ఎందుకంటే మేము అన్యాయంగా ఇచ్చాం, లేదు ఎవరికో ఇచ్చాం అంటే కుదరదు. ఆ తప్పు రేట్ ఏమిటో ఆయనకే, ఏం చేసినా ఆయనతో చెప్పే చేస్తాం.
అందువల్ల ఆ బాధ్యత తీయడం కోసం వీరశంకర్ గారిని చైర్మన్గా చేశాం. రేపు జూలై 23 తారీఖున కోట రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఉంది. దానికి జ్యూరీ చైర్మన్గా మా వీరశంకర్ గారు బాధ్యతలు వహించి అవార్డ్స్ అందరికీ ఇస్తారు. దాసరి గారికి కోట రామకృష్ణ గారికి వచ్చిన కనెక్షన్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ సినిమాయే కాదండి, కళారంగం, సేవారంగం అన్ని రంగాలు ఉన్నారు వాళ్ళు. అందులో నాటకాలు వేస్తారు, లేదా ఇంకోటి ప్రతిభ చూపిస్తారు. వీళ్ళందరూ కాబట్టి 3 రంగాల నుంచి మేము అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలా జూలై 23 తారీఖున ఆ అవార్డు కూడా ఇస్తాం. ఇకపోతే పాలూరి శేషమాంబ గారు ఆవిడ మాకు అక్క లాంటిదండి. ఆవిడ వైజాగ్ మేయర్గా చేశారు గతంలో. ప్లస్ దాసరి నారాయణరావు గారికి చాలా అత్యంత ఇష్టమైన వ్యక్తి. గోరింటాకు సినిమాకి దాసరి నారాయణరావు గారు ఆవిడ వైజాగ్ నుంచి పిలిపించి ఆ ఫంక్షన్లో ఆవిడకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి. అనుకోని అతిథిగా ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా అక్క శేషమామ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక మాణిక్ గారు మేము రోజు పొద్దున్న సాయంత్రం ఇక్కడే కొట్టుకుంటూ ఉంటామండి. ఆయన మా విషయం మేము ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్ను చాలా ఇష్టమైన వ్యక్తి మాణిక్ గారు. మాణిక్ గారు కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇకపోతే విఎఫ్ఎక్స్లో మన మధ్య జై హో రామానుజన్ ఒక అద్భుతమైన సినిమాని చాలా టెక్నికల్గా ఎంతో గొప్ప వాల్యుబుల్గా తీసిన వ్యక్తి మా హర్ష. ఆ హర్ష అనే అతను ఓన్లీ టెక్నీషియన్, కానీ ఆ సినిమా చూస్తే మీకు ఒక 100 కోట్లు పెట్టి తీసినట్టు ఉంటుందండి. దానికి కారణం ఓన్లీ గ్రాఫిక్సే. మామూలు సినిమా కంటే గ్రాఫిక్స్ సినిమాకి తేడా ఎంత ఉంటుందో రేపు జై హో రామానుజన్ అనే సినిమాలో చూపిస్తారు. అద్భుతమైన సినిమా తీసినందుకు ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను అతనికి ఒక సినిమాకి డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది హనీ కిడ్స్ అని ఒక గ్రాఫిక్స్ సినిమా. అది టోటల్గా మనం గ్రాఫిక్స్లో చేసే ఫస్ట్ టైం సినిమా. అది మామూలు సినిమాలో 10% 20% గ్రాఫిక్స్ పెడతారు, కాదు ఇది 100% గ్రాఫిక్సే. దీంట్లో ఒక్క షాట్ కూడా మేము వితౌట్గా తీయము, టోటల్గా గ్రాఫిక్స్ తీస్తాను. అది ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. అది మా గ్రాఫిక్స్కి హర్షకి ఆ బాధ్యతల్ని అప్పచెప్పడం జరిగింది. ఇంకా రామకృష్ణ గారు, ఆయన డిజిటల్ టెక్నాలజీలో చాలా అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. ఆయన మాకు చాలా ఆత్మీయుడు. ఆయనకు కూడా ఈ అవార్డు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ బిగినింగ్లో మనం అవార్డు ఇస్తే రేపు భవిష్యత్తులో పెద్దోళ్ళు అయిన తర్వాత నా ప్రతిభను రామకృష్ణ గారు ఎప్పుడూ గుర్తించారు అని ఒక గుడ్విల్ కోసమే నేను ఈవేళ వాళ్ళకి అవార్డులు ఇస్తున్నామండి. అది నా స్వార్థం అండి. ఎందుకంటే గతంలో నేను ఇప్పుడు వాళ్ళు ప్రతిభ వచ్చి పెద్దలు గొప్పలు అయిన తర్వాత మనం గుర్తించడం కాదండి, వీళ్ళలో మాణిక్యం ఉంది, మట్టిలో మాణిక్యాన్ని మనం వెలికి తెద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరికీ అవార్డు చూడడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలు వేసుకున్న మా అన్నయ్య ప్రభు గారికి నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.